హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం సోయా పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇవాళ మేము మీకోసం ఒక కొత్త వంటకాన్ని తెచ్చేసాము. అది ఎలా చేయాలో చూసేయండి. ముందుగా పాలకూర, టమాటో, మిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. సో పెద్ద పెద్ద ముక్కలుగా, సో దట్ ఈజీగా మనకి గ్రైండ్ అయిపోతాయి. అండ్ అలాగే ముందుగా వేడి వాటర్ పెట్టుకోండి. ఆ వేడి వాటర్ మగ్గాక దాంట్లో సోయా వేసేసుకోండి. మెత్తగా అయిపోతాయి, ఉడికిపోతాయి అవి. అండ్ కుక్కర్ పెట్టుకోండి, దాంట్లోకి ఆయిల్ పోసుకోండి 2 స్పూన్లు. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి ఆయిల్ వేడెక్కాక. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసేయండి. అది కొంచెం మగ్గాక పసుపు అలాగే గరం మసాలా వేసేసేయండి. ఆ తర్వాత కారం, ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసేయండి. మీ టేస్ట్కి తగ్గ కారం అలాగే ఉప్పుని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టిన సోయా అండ్ బియ్యాన్ని కూడా వేసుకొని ఆ బియ్యానికి తగ్గ వాటర్ కూడా పోసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత 3 విజిల్లు వచ్చేంతవరకు ఆగండి. పాలకూర చాలామందికి నచ్చదు, అందుకని మేము సోయా అండ్ పాలకూరని మిక్సీ పట్టి చేసాము. పాలకూర కనిపించకుండా ఉంటుంది, సో దట్ ఈజీగా తినేస్తారు చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కమెంట్లో ఎలా ఉంది ఏంటి అని. అండ్ ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. అండ్ రెడీ. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి, ఎంతో రుచికరమైన సోయా పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.